'కాంతార చాప్టర్ 1'కు పెద్ద షాక్ తగిలింది. సో, ఇవాళ ప్రీమియర్ షోస్ పడుండగా ఇప్పుడు వాటిని క్యాన్సెల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో, మేకర్సే డిసైడ్ అయిపోయారు. ప్రీమియర్ షోస్ అన్నిటిని కూడా క్యాన్సెల్ చేశారు. సో, ఏపీలో కూడా ఇవాళ నైట్ 10 గంటలకు సినిమా పడబోతుండగా ఇప్పుడు ప్రీమియర్ షోలు రద్దయిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. మరి ఎందుకు? ఏం జరిగింది? ఈ విధంగా ప్రీమియర్ షోలు క్యాన్సెల్ కావడం వెనకాలున్న కారణం ఏంటి? ఆల్రెడీ ఒక వివాదం తెలుగులో మాట్లాడలేదు అని చెప్పేసి నడుస్తున్న నేపథ్యంలో ఆ సినిమాని బాయ్‌కట్ చేయాలని నెటిజన్స్ నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో, సో, ఇలా ఈ సినిమాకి సంబంధించి ఇది ఇంకొక షాక్ తగలడం మనం చూస్తూ వస్తున్నాం. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది 'కాంతార చాప్టర్ 1' విషయంలో అనేది మనం ఒకసారి చూద్దాం. సో, 'కాంతార చాప్టర్ 1'కి మంచి ఎక్స్‌పెక్టేషన్స్, బజ్ క్రియేట్ అయ్యున్నాయి. ఎందుకంటే అది 'కాంతార' 2022లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావడం, ఒక సెన్సేషన్ క్రియేట్ అవ్వడం, సో, కన్నడలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మిగతా లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ చేసి ఆహ్, భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో, దాంతో అక్కడ కూడా ఊహించినంత మించి ఒక రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ దగ్గర నుంచి. సో, రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అటు రిషబ్ శెట్టి గారిని ఒక పాన్ ఇండియన్ స్టార్‌గా ఆ సినిమా తీర్చిదిద్దింది. ఆయన పెర్ఫార్మన్స్‌కి అటు నేషనల్ అవార్డ్ కూడా రావడం జరిగింది. ఆ విధంగా 'కాంతార' ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం మనం చూసాం. సో, దాంతో 'కాంతారా'కి పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పేసి రిషబ్ శెట్టి గారు అనౌన్స్ చేశారు. అయితే అది సీక్వెల్ గాదు, ప్రీక్వెల్. 'కాంతారా'లో జరిగిన స్టోరీకి దాని ముందు కథ చూపించబోతున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో, దసరాకి ఈ ఇయర్ 2025 దసరాకి రిలీజ్‌కైతే సిద్ధంగా ఉండడం మనం చూస్తున్నాం. సో, 'కాంతారా 1' పై ఆ స్థాయి హిట్ అవ్వడంతో సో, యాజ్ ఇట్ ఈస్‌గా అటు 'కాంతారా చాప్టర్ 2' పైన అంటే చాప్టర్ 1 పైన మంచి బజ్, ఎక్స్‌పెక్టేషన్స్ ఆటోమేటిక్‌గా అయితే ఏర్పడడం మనం చూస్తూ వస్తున్నాం. సో, చూడాలి ఈ సినిమాని అని జెప్పేసి అభిమానుల్లో అటు క్యూరియాసిటీ అయితే నెలకొంది. అది దేశవ్యాప్తంగా కూడా అని జెప్పుకోవచ్చు. సో, అలా మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఆ ట్రైలర్‌కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ గావచ్చు, లేకుంటే యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్‌లో క్రియేట్ చేసింది. సో, ఈ సినిమా మినిమమ్ గ్యారంటీ బావుంటుంది అని జెప్పేసి ఒక ఆడియన్స్‌లో అయితే ఫీలింగ్ కలిగింది. సో, దాంతో ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమా మీద క్రియేట్ అవ్వడంతో మేకర్స్ దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో, టికెట్ రేట్స్ పెంపు కోసం విషయంలో గావచ్చు, లేకుంటే ప్రీమియర్ షోల విషయంలో గావచ్చు, గవర్నమెంట్‌ని పర్మిషన్ అవ్వడం జరిగింది. అయితే తెలంగాణలో వాళ్ళకు టికెట్ రేట్స్ హైక్ దొరకలేదు. ప్రీమియర్ షోలు దొరకలేదు. ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక నోట్ రిలీజ్ చేస్తూ వీటికి టికెట్ రేట్స్ పెంపుకు హైక్ ఇచ్చారు. అండ్ ప్రీమియర్ షోలు కూడా యేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ సినిమాకి ఎటువంటి ఆటంకాలు లేకుండా రిలీజ్ చేసేసుకోండి. ఎటువంటి ఆటంకాలు కూడా రానివ్వద్దు అని జెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పాజిటివ్ నోట్ ఈ సినిమా పట్ల వ్యక్తం చేయడం మనం చూసాం. అలా ఏపీలో ఈ సినిమాకి రూ. 50 టికెట్ రేట్స్ పెంచడం జరిగింది. ప్రీమియర్ షోలు ఇవాళ నైట్ 10 నుంచి పడాలి అని జెప్పేసి ప్రీమియర్ షోలో కూడా పర్మిషన్ అయితే దొరికింది. కాకపోతే ఇప్పుడు ప్రీమియర్ షోలు రద్దయిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. మేకర్సే డిసైడ్ అయిపోయారు ప్రీమియర్ షోలు రద్దు చేయాలని జెప్పేసి. ఎందుకు? ఏమిటి? ఏమిటా కారణం అని చూస్తే ఈ సినిమా ప్రీమియర్ షోలకు ఆక్యుపెన్సీ సరైనంత వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత స్థాయిలో లేకపోవడంతో అసలు ఎవరు కూడా ప్రీమియర్ షోలు చూడాలని జెప్పేసి బుకింగ్స్ చేయకపోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. దాంతో థియేటర్‌లో చాలా చోట్ల బుకింగ్స్ జరగలేదు. కొన్ని చోట్ల అసలు 50% కంటే తక్కువే జరిగాయి అని జెప్పేసి చెప్తున్నారు. సో, అలా ఆక్యుపెన్సీ లేకపోవడంతో ఇక మేకర్స్‌కి తప్పలేదు. సో, మొత్తాన్ని కూడా ప్రీమియర్ షోలను రద్దు చేసేసి రేపు యాజ్ ఇట్ ఈస్‌గా ఏ టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్‌కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అసలెందుకు ఆక్యుపెన్సీ జరగలేదు అనేది మనం ఒక్కసారి చూసుకుంటే దానికి 2 కారణాలున్నాయి. ఒకటి ఇది దసరా పండగ సీజన్ కావచ్చు ఒక రీజన్. రెండోదేంటంటే రిషబ్ శెట్టి గారికి ఆహ్, ప్రీమియర్ షోలు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయన సినిమాలకి ఇంత రేట్లు పెట్టి నైట్ 10 గంటలకు ఒక నైట్ అంతా నిద్రపోకుండా ఆయనకు వెళ్ళేంత ఫ్యాన్‌డమ్ ఇక్కడ లేకపోవడం, ఫ్యాన్ బేస్ ఇక్కడ లేకపోవడం అనేది ఒక కారణం. మేజర్ కారణం అని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మన తెలుగు స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరికి కూడా ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నారో తెలిసిందే. సో, దేశవ్యాప్తంగా వీళ్ళకు మంచి స్టార్డమ్ అయితే ఉంది. సో, అభిమాన సంఘాలుంటాయి. ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో, వీళ్ళ సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడొస్తాయని కళ్ళు కాయలు కాచేలా చూస్తూ ఉంటారు. ఆ సినిమా రిలీజ్‌కు ముందు రోజు ప్రీమియర్ షోలు పడాలని వీళ్ళ దగ్గర నుంచి డిమాండ్స్ ఒస్తాయి. ప్రీమియర్ షోలు పర్మిషన్ రాగానే ఆ ప్రీమియర్ షోలకు మొదటి రోజంతా కూడా అభిమానులే వాళ్ళ భుజాల మీద ఆ సినిమాని మోస్తూ ఉంటారు.
సో, ఆ సినిమా ఫస్ట్ డే మొత్తం కూడా అభిమానులతో హోరెత్తిపోతుంటుంది. మొన్న 'ఓజీ' విషయంలో కూడా ప్రీమియర్‌లు అండ్ మనం ఫస్ట్ డే మొత్తం కూడా అభిమానులు తమ భుజాల మీద మోయడం మనం చూసాం. అలా 'పుష్ప'కి జరిగింది, 'దేవరా'కి జరిగింది, 'గేమ్ చేంజర్‌కి' జరిగింది. అన్ని సినిమాలకు స్టార్ హీరోల సినిమాలకు ఆ విధంగా జరిగింది. కాకపోతే 'రిషబ్ శెట్టి' గారికి ఇప్పుడు ఆ ప్రీమియర్ షోలు పర్మిషన్ ఇస్తే ఆయనకు ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేసి థియేటర్‌లకు వెళ్ళే అవకాశం ఎక్కడి నుంచొస్తుంది? అభిమాన సంఘాలు ఇక్కడ ఆయనకు లేరు. ఆయన సినిమాలకు అభిమానులున్నారు. అంటే 'కాంతార' సినిమాకి అభిమానులున్నారు గానీ, ఇప్పుడు ప్రీమియర్ షోలకు నైట్ 10 గంటలకు అంత టికెట్ పెట్టి కొని, దాన్ని చూసేంత అంత వరకైతే లేదు. సో, అదే మేజర్ రీజన్ కారణం. ఇప్పుడు ఆయన కన్నడలో అభిమాన సంఘాలుంటాయి. నైట్ ప్రీమియర్ పర్మిషన్ ఇస్తే, అక్కడ వాళ్ళు భుజాల మీద మోస్తూ సినిమాని చూస్తారు గానీ, సో, తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు స్టార్ హీరోలకు తప్పితే ఇంకా వేరే ఏ హీరోని కూడా ఈ స్థాయిలో ఆహ్, ప్రీమియర్ షోలేసేసి రిలీజ్ చేసిన సందర్భాలు మనం చాలా తక్కువగా చూసాము. సో, అసలు చూడలేదని చెప్పుకోవాలి. నేనైతే ఇంకెక్కడా చూడలేదు ప్రీమియర్ షోలు. మామూలుగా ఒక ప్రీమియర్ షో ప్రెస్‌కో లేకుంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కో ఏసి వాళ్ళకు పిలిపించుకొని చూపిస్తూ ఉంటారు గానీ, ఈ విధంగా ప్రీమియర్ షోలొస్తే ఎవరు వెళ్తారు? అంత టికెట్ రేట్లు పెట్టి అని చెప్పేసి ఒక డౌట్. ఆల్రెడీ టికెట్ రేట్స్ 50 పెంచినందుకే అక్కడ ఏపీ గవర్నమెంట్ మీద కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా ఇప్పుడు ఇంత టికెట్ రేట్లు పెంచి చూడాలా మేము అని చెప్పేసి కొన్ని విమర్శలైతే వినిపిచ్చేసాయి. రూ. 50 పెంచారు గాబట్టి. సో, అటువంటిది ఇప్పుడు ప్రీమియర్ షోలకొస్తే ఎక్కువ రేట్లే ఉంటాయి గాబట్టి, అంత పెట్టి కొనేంత అభిమానులైతే 'రిషబ్ శెట్టి' గారికి ఇక్కడ లేరు. ఆయన సినిమాలకు అభిమానులున్నారు. ఆయన సినిమాలు చూద్దామని జెప్పేసి. ఆయనకు అభిమానం ఉంది. ఆయన మీద అభిమానం ఉంది గానీ, ఇప్పుడు అంత రేట్లు పెట్టి ప్రీమియర్‌లకు వెళ్ళేంత అభిమానం అయితే లేదు. సో, ఆ విధంగానే ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అయితే జరగలేదు. సో, మన తెలుగు స్టార్ హీరోలకు మన దగ్గర ప్రీమియర్ షో రిలీజ్ అయినప్పుడు మన అభిమానులుంటారు. అభిమాన సంఘాలుంటాయి. మొత్తం కూడా ఆర్గనైజ్ చేసి రోజంతా కూడా భుజాల మీద మోస్తూ ఉంటారు ఆ సినిమా మొత్తాన్ని కూడా. ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉంటారు సినిమా కోసం. ఎప్పుడెప్పుడొస్తుంది? ఎప్పుడెప్పుడు తమ హీరోని ఆ తెర మీద చూస్తామని జెప్పేసి ఒక క్యూరియస్‌తో ఉంటారు గాబట్టి, సో, వాళ్ళకి ప్రీమియర్స్ పర్మిషన్ ఇస్తారు. సో, ఆ ప్రీమియర్స్ మొత్తం కూడా ఫుల్ బుకింగ్స్ అవుతాయి. టికెట్లు కూడా దొరకని పరిస్థితి. బ్లాక్‌లో టికెట్లు రేట్లయితే తారాస్థాయికి వెళ్ళిన సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు 'రిషబ్ శెట్టి' గారికి అంత ఫ్యాన్ బేస్ ఇక్కడ లేదు. కన్నడలో ఉంది గానీ, ఇక్కడ ఫ్యాన్ బేస్ అయితే లేదు. 'కాంతార చాప్టర్ 1' చూడాలనుకున్న వాళ్ళున్నారు గానీ, సో, దాన్ని ప్రీమియర్ షోలో ఇంత టికెట్ రేట్లు పెట్టాలి పెట్టి కొని చూడాలని జెప్పేసి అనంత ఫ్యాన్ బేస్ లేకపోవడం, దీన్ని ఆర్గనైజ్ చేయలేకపోవడం, ఇవన్నీ కారణాల వల్లే సో, 'కాంతార చాప్టర్ 1' ప్రీమియర్స్ విషయంలో ఈ స్థాయి అక్యుపెన్సీ లేకపోవడం మనం చూస్తూ వస్తున్నాం. మామూలుగా డబ్ సినిమాలకైతే దాదాపు ఎక్కడ కూడా ప్రీమియర్ షోలు మన తెలుగు రాష్ట్రాల్లో నేను చూడలేదు. సో, మరి ఫస్ట్ టైమ్ ఇచ్చారు. ఇది ఒక రకమైన ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగింది. సో, మేబీ రేపటి నుంచి ఇది ఒక ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందేమో. వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన సినిమా ఇక్కడ డబ్ అయినప్పుడు ప్రీమియర్ షోలకు ఇక పర్మిషన్ దొరకని ఒక పరిస్థితి. అంటే దొరికినా కూడా ఇటువంటి సిట్యుయేషన్ వస్తుందని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. సో, ఇదొక ఎగ్జాంపుల్ కాబట్టి మరి మిగతా డబ్ సినిమాల విషయంలో ఇక ప్రీమియర్స్ ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో, మన హీరోస్‌కి ఇక్కడ ప్రీమియర్స్ ఇస్తారు గానీ, వేరే భాష నుంచి వచ్చిన హీరోస్‌కి ఇస్తే మాత్రం ఇటువంటి ఒక సిట్యుయేషన్ ఏర్పడుతుందని జెప్పేసి ఇదొక ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందని జెప్పేసి చాలామంది భావిస్తున్నారు. అందుకోసమే 'కాంతార' చాప్టర్ 1 విషయంలో ఇదొక షాక్ తగిలిందని చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా ఇంకొక వివాదంలో కూడా మనం చుట్టుకోవడం మనం చూస్తొస్తాం. అది 'రిషబ్ శెట్టి' గారు ఇక్కడ హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడకపోవడం. అంటే మిగతా దగ్గరికెళ్ళినప్పుడు ఆయన ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడారు. హిందీ మాట్లాడారు ముంబై ఎళ్ళినప్పుడు, తమిళనాడు ఎళ్ళినప్పుడు తమిళ్ మాట్లాడారు. కాకపోతే తెలుగు వచ్చేసరికి ఇక్కడ తెలుగులో మాట్లాడకపోవడంతో సో, ఇక్కడున్న నెటిజన్స్ అందరూ కూడా ఫైర్ అయ్యారు. తెలుగులో ఎందుకు మాట్లాడలేదు? మీ కన్నడలో మాత్రం తెలుగు సినిమాలకు డబ్ కానివ్వరు. రెండోది మళ్ళీ తెలుగు సినిమా పోస్టర్‌లు కనిపిస్తే దాని మీద మొత్తాన్ని కూడా చించేయడము, లేకుంటే బ్లాక్ కలర్ ఏసేయడం ఇటువంటివి చేస్తారు. అదే మీరు మాత్రం ఇక్కడ తెలుగు రాష్ట్రాలకొచ్చినప్పుడు తెలుగు మాట్లాడకుండా కన్నడలో మాట్లాడతారా? అని జెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బాయ్‌కట్ కాంతార చాప్టర్ 1 అంటూ ఫుల్ హ్యాష్